తప్పుడు కేసులు పెడుతుంది కూటమి ప్రభుత్వం, అమాయకులైన వాళ్ళని అరెస్ట్ చేస్తుందని మాట్లాడుతున్న కొంతమందికి నేను ఒక్కటే అడుగుతున్నా. మీరు అధికారంలో ఉన్న రోజుల్లో గత 5 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు అయితే 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో మీరు చేసింది ఏంది? ఎంతమంది అమాయకుల మీద, కూటమి కార్యకర్తల మీద ఎన్ని వందల వేల కేసులు పెట్టారు? ఎంతమంది అన్యం పుణ్యం తెలియని అమాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీదకి లాగినారు? అది మర్చిపోయినారా? ఆడ లేదు, మగ లేదు, కార్యకర్త లేదు, పిల్లోడు లేడు, పెద్దోడు లేడు, ముసలోడు లేడు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి మీ కక్ష సాధింపు చర్యల కోసం మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని, మీరు చేసిన తప్పుడు పనులను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. అది మర్చిపోయినారా? ఈరోజు తప్పు చేయకపోతే ఎందుకు మీరు ఈరోజు అంత భయపడుతున్నారు? కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది, రాష్ట్రంలో సంక్షేమం చేస్తూ ఉంది, ప్రజలకు కావాల్సిన అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేక కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఊర్లలో కూర్చొని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేసుకుంటా నాయకులకు పెద్ద చిన్న రెస్పెక్ట్ ఇచ్చే మర్యాద లేకుండా ఎవడు పడితే వాడు మాట్లాడితే అలాంటి వాళ్ళని వదిలేయాలా? తప్పుడు మాటలు మాట్లాడడం వదిలేసేసి ఎలాంటి మీరు సందేశం ఇస్తున్నారు? ఆ రోజు మేము ఏ తప్పు చేయకపోతే అరెస్ట్ చేశారో, ఏ తప్పు చేయని వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేశారు. ఈరోజు మీరు తప్పు చేస్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు పెద్ద చిన్న లేకన్నా చేస్తున్న అభివృద్ధి గురించి కించపరిచే విధంగా మాట్లాడతా, అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి కించపరిచే విధంగా మాట్లాడుతున్న తప్పుడు నా కొడుకులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నాం. మేము గుర్తుపెట్టుకోండి. ఆ తప్పుడు వాళ్ళని కూడా వెనకేసుకొస్తున్నా అంటే మీరంత దుర్మార్గంలో ఆలోచన చేసుకోవాలా? ఈరోజు కడప జిల్లాలో, కడప సెంటర్లో మత కలవలు సృష్టించింది మీరు కాదా? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురదాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందని మాట్లాడుతున్నారు. ఎవడు మిమ్మల్ని లాస్ట్ మినిట్లో మార్చమని చెప్పారు? పేరుని మార్చింది మీరు, మత కలవలు సృష్టించింది మీరు. మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, కూటమి ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పి మాట్లాడేది మీరు. మాట్లాడడానికి కొంచెం సిగ్గు ఉండాలా? ఇంకా అక్కడ భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు శ్రీవాణి ట్రస్ట్ లేదు, అన్యాయం జరుగుతుందని చెప్పి. శ్రీవాణి ట్రస్ట్లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్న రోజుల్లో ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎన్ని వందల కోట్లు సంపాదించాడో, శ్రీవాణి ట్రస్ట్ మాయలో ఎన్ని గోశాలలు పేరు పెడుతున్నా అని చెప్పి గోశాల ఫండ్స్ కలెక్ట్ చేశారో, శ్రీవాణి ట్రస్ట్ దందా ఏందో అనేది బయటకు వస్తాయి దగ్గరలో, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా వీళ్ళందరి పక్కన పెడితే ఇంక ఈ జోకర్ కమెడియన్ ఒకడు ఉన్నాడు, బైరెడ్డి. ఈయనకి 10-15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కూడా ఒక్క పూట కూడా ఎమ్మెల్యే టికెట్ ఇలా జగన్మోహన్ రెడ్డి. ఆయన సిగ్గు లేక నా పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు. సిగ్గు లేక నా పార్టీలో ఉండి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి పనికి వాళ్ళని మాట్లాడుతుంటాడు బైరెడ్డి సిద్ధార్థ్. ఈ బైరెడ్డి సిద్ధార్థ్కి ఏంటంటే కేవలం నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బయటకు వచ్చేది, ఒక 10 మంది పిల్లనావడకలు వెనకేసుకునేది. ఆ పిల్లనాయలు జై బైరెడ్డి అనడం, ఈయన రెచ్చిపి మాట్లాడే ముందు కొంచెం అని ఉండాలి కామన్ సెన్స్. ఏం బైరెడ్డి, అసలు నువ్వు 14-15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెనక బదులుతున్నావు. ఈరోజు టికెట్ సంపాదించుకోలే, అది నీ స్థాయి, అది గమనించి ఫస్ట్. మీ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడం కాదు, ఫస్ట్ మీరు చేసిన తప్పుడు పనుల గురించి, మీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనుల గురించి, లేదా జగన్మోహన్ రెడ్డి అధికారం ఎందుకు పోయింది, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు వచ్చినాడో అది రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మాకు మాట్లాడదు. ఈయన వచ్చి ఈరోజు టీజీ భరత్ గారు ఏదో లంచం తీసుకున్నారు, టీజీ భరత్ గారు ఏదో ఫార్మా కంపెనీ దగ్గర 40 కోట్లు తీసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆధారం లేకుండా బేస్లెస్గా మాట్లాడద్దు. నీ దగ్గర ఆధారాలు ఉంటే, నిజంగా 40 కోట్లు లంచం తీసుకున్నట్టు, 40 కోట్ల డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చినట్టు ప్రూఫ్ ఉంటే బయటకు వచ్చి మాట్లాడే పెద్ద మనిషి. సిగ్గు లేకుండా, మానం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా బయటకు వచ్చి పెద్ద చిన్న లేకుండా మినిస్టర్ అన్న మర్యాద ఇవ్వకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నావు. ఏంది నీ స్థాయి అసలు? ఏముంది నీకు అసలు? ఏం పెద్ద పుడింగ్ అని ఉంటాను ఏమన్నా? ఒక 100 మంది పిల్లల్ని వెనకేసుకుని తిరిగితే నువ్వేదో పెద్ద లీడర్ అనుకుంటావా? ఏమంటారు, బిర్యానీ పెట్టి రోజు మనుషులు మందు తాపితే ప్రతి ఒక్కడి వెనక తిరుగుతారు, అది గుర్తుపెట్టుకో. పనికిమాలిన పిల్లల్ని వెనకేసుకొని పనికిమాలిన మాట్లాడుకుంటా, పనికిమాలిన మాట్లాడి రోడ్డు సెంటర్లోకి వచ్చి మాట్లాడుకుంటా మళ్ళీ నువ్వు ఏదో పెద్ద పుడింగ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నావు. అసలు ఈ బైరెడ్డి సిద్ధార్థ్ అనే పర్సన్కి మినిస్టర్ టీజీ భరత్ గారి అసెట్స్ వాల్యూ అనేది తెలుసా? కనీసం వాళ్ళ కుటుంబం ఏం బిజినెస్లు చేస్తారో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, టీజీ వెంకటేష్ గారు ఏం చేస్తారో తెలుసా? ఏ మాత్రం సిగ్గు లేదు, కామన్ సెన్స్ లేదు. ఈరోజు కేవలం ఈయన ఏదో ఎలివేషన్ కోసం, ఈయన ఏదో ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవడం కోసం, లేదా ఎలివేషన్లు ఇచ్చుకొని ఒక 10 మంది పిల్లనాయలు వేసుకొని హడావిడి చేయడం తప్ప వాస్తవాలు మాట్లాడుతున్నావు. అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని, కూటమి ప్రభుత్వం ఈరోజు లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా ఒక నార్మల్ కండిషన్లో తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఈరోజు ముందుకెళ్తా ఉంటే
మళ్ళీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువతను అందరూ రెచ్చగొట్టి ఈ వైఎస్ఆర్సీపీ పనికిమాలిన కొంతమంది పిల్లనాయలందరూ బయట తీసుకొచ్చి అలజడి సృష్టించాలా, రాష్ట్రంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయాలా, రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతల్ని మళ్ళీ విఘాతం కలిగించాలా. ఇదేనా మీ అజెండా? ఇదేనా మీ రాజకీయం? దీనికోసమైనా పార్టీ నడుపుతున్నది? జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదా వైఎస్ఆర్సీపీ కేటర్ని ఒకటి అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో చేసింది తప్పు కాకపోతే మేము చేసి కూడా తప్పు కాదయ్యా, బరాబర్ చేస్తాం. మీరు తప్పుడు మాటలు మాట్లాడితే వదిలేయాలా? కారు కూతులు కూసే వదిలేయాలా? బయటకు వచ్చి ఆధారం లేకుండా బేస్లెస్ కామెంట్ చేసి వదిలేయాలా? లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి పనికి వాళ్ళు మాట్లాడితే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చేత వస్తే మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రజల్లోకి వచ్చి తెలుసుకోండి. అది లేకుండా పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో వీళ్ళకి ఏదో ఒక రకంగా గొడవలు పెట్టాలా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తల మీద, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద చిచ్చు పెట్టాలా, లేకపోతే ప్రజల్లో అలజడి సృష్టించాలా, లేకపోతే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయాలా, లేదా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను ఏదో రకంగా అడ్డుకోవాలా, ఒకవేళ వచ్చినా దాని క్రెడిట్ స్టోరీ మేమే చేయాలా? ఏంది పంచాయతీ? దీనికోసం మీరున్నది? మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, అభివృద్ధి చేసే దమ్ము లేదు, రాజకీయం చేసుకోవడం చేత కాలేదు. మీరు 150 స్థానం నుంచి 11 స్థానాలకు పడిపోయారంటే ప్రజల్లో వ్యతిరేకత కాదు, మీ క్యాడర్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. అది మర్చిపోయినట్టున్నారు మీరు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఇంకోసారి మాట్లాడే ముందు వాస్తవాలు ఉంటే మాట్లాడండి, డేటా ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడండి. ఊరికే కూర్చొని కారు కూతలు కూస్తే మాత్రం బరాబర్ ఇట్లాంటివి ఉంటాయి. అరెస్ట్ లేని ఇంకా ఈయన బైరెడ్డి సిద్ధార్థ అంటున్నాడు సబ్ జైలుకి పోయి వచ్చాడంట. సబ్ జైలు ఆయనకేం కొత్త కాదంట, సిగ్గుండి అలా మాట చెప్పుకునేకి. ఓ మర్డర్ కేసులో సబ్ జైలుకి పోయి వచ్చి జైలు శిక్ష అనుభవించిన వచ్చిన తర్వాత అదేదో గొప్పగా వచ్చి బయట చెప్పుకుంటున్నావు అంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత దుర్మార్గుడు, నీ అంత పనికిమాలను కూడా ఉన్నాడు. ఆలోచించుకో. థ్యాంక్ యూ.